ఇమ్మంటాను కదా. అన్నా అన్నా మేము ఇక్కడ ప్రశాంతంగా స్ట్రైక్ చేసుకుంటున్నాం, గొడవ చేయకండి ప్లీజ్. ఆంటనీ ఆపు, ఇది మా సమస్య, ఇందులో నీకు సంబంధం ఏంటి? ఆంటనీ ముందు కలిసి బయలుదేరు. నాకేంటి సంబంధమా? నీకేంటి సంబంధం? ఊళ్ళో వాళ్ళు కట్టట్లేదు, యాంటనీ కడుతున్నా నీకు ఫీజు. నిన్ను చూసుకోవడం, నువ్వేమైనా గొడవలు పెట్టుకుంటే వచ్చి ఆపడం, వీడు చెప్పేవన్నీ వింటూ తలంచుకోవాలి. నా కోసం కాదు, నీ కోసం. నాకేం సంబంధమా? యాంటనీ ఇలా చూడండి టీచర్, ఇకపై తను ఏం చేసినా నాకు ఫోన్ చేయకండి, నా టైం వేస్ట్ చేయకండి. దేనికి లొంగని అహంకారం. యాంటనీ ఇక్కడ ఇంత సీన్ ఏ చెయ్యొద్దు. సీను లేదు, తీసుకెళ్లి అనాథాశ్రమంలో పడేస్తాను. యాంటనీ ఏంటిది? చిలకలు చావనివ్వండి. ఛ! ఇబ్బంది పెడతా. చీప్ అయిపోయింది. చీప్ అయిపోయింది, చాలా చీప్ అయిపోయింది. నేను చెప్పింది తన గురించి కాదు, నీ గురించే చెప్పాను. రే, ఆ చిన్నపిల్ల కన్నా నువ్వు హీనమైపోయావు కదరా. ఛే, ఇలా చేస్తావు అనుకోలేదు. నేను అసలు చర్చిలోకి రానివ్వకూడదు. ఇలా మాట్లాడుకో. మీరందరూ కలిసేగా నా నెత్తి మీద పెట్టింది. తర్వాత కొరడ దెబ్బలు కొట్టించుకుని మూసుకుని ఉండాలా? నాకు కుదరదని చెప్తే అయిపోద్దిగా. అరే కాస్త తాగు, రెడీ అయిపోతుంది, తినివే. దీని అంతటికి కారణం నువ్వే. రే, మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? చూడు ఆండ్రూస్, ఆ పిల్ల స్థానంలో నీ చెల్లెలుంటే గనక నువ్వు ఇలాగే మాట్లాడతావా? ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటి? ఏమైందిరా? రే, నేను సారీ అడగల, క్షమించమని అడగల. అది సరే, అవన్నీ నా మనసులో నుంచి పోవట్లేదు. నేను ఏం చేయాలి? నువ్వు ఫోన్ పెట్టారా? వాగుతున్నావు.